అర్థం కాదు. అందరిది ఒకటే రావు, సినిమాలు అందరూ అదే మాట. ఏంటిది? ఇప్పుడు మన సోపానాలు. సోపానాలు సోపానాలు ఇంకా వార్తలు ఇవే అవి కంటెస్ట్ చేసుకున్నారా? మొత్తం గుర్తు పెట్టుకున్నారు అన్ని 12 సంప్రదాయాలు సోపానాలు. సో అవే నడుస్తున్నాయా? వాళ్ళు కూడా అదే ఉంటలేదా? ఉంటది. మరి ఎట్లా మరి జ్ఞాపకం ఉండాలంటే ఇన్ని రోజులు నేను చదవలే కదా, ఇప్పుడే సడన్గా చదువుకొని ఇప్పుడే కొత్త స్కూల్లో అది ఏంటిదంటే మీకు జ్ఞాపకం ఉంటే జ్ఞాపకం మర్చిపోతాను. ఆల్కాల్ తీసుకున్నాను. అదే ఇప్పుడు మనము ఏదన్నా జ్ఞాపకం ఉంటే దాన్ని అమలు పరుస్తాం అన్నట్టు. జ్ఞాపకమే లేదనుకో, అది మనకు గుర్తు లేదనుకో, ఏదన్నా గుర్తున్నది విషయం, ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా సమస్య వచ్చింది మనకు, ఓహో ఈ సమస్య వచ్చినప్పుడు ఇట్లా ఈ బటన్ వేయాలా, ఇట్లా లైట్ వెలుగుతుంది, అర్థమైందా? చీకటి ఉన్నది, అప్పుడు ఏం చేయాలా? ఇక్కడ మెయిన్స్ ఉంటది, మెయిన్స్ ఆన్ చేయాలా, ఇక్కడ బటన్ ఉంటది, బటన్ ఆన్ చేయాలా, అప్పుడు లైట్ వెలుగుతుంది. సమస్యకు పరిష్కారం అయిపోయింది కదా. చీకటి ఉన్నది, వెలుతురు వచ్చేసింది. కానీ అది జ్ఞాపకం ఉంటాయి కదా, ఇక్కడ మెయిన్స్ ఉన్నదని, మెయిన్ బటన్ ఏడున్నది, ఇంకో బటన్ ఏడున్నది అన్నది జ్ఞాపకం ఉంటే పనికాడ అలాగా సార్, పనికాడ అలాగా, పనికాడ అలాగా. ఎట్లా పనికాడ ఏంటి? పనికాడ ఏంటంటే ఇప్పుడు వేసుకున్నాం, అందులో ఏం వేసుకోవాలి, సిమెంట్ వేసుకోవాలి, అది వేసినాక కలుపుకోవాలి, కలుపుకొని నీళ్ళు పోసుకోవాలి, అది అలా. కానీ చదవడము ఏం తెలుసా, అది చేతులతో నడుస్తుంది. చదవడం అనేది మొట్టమొదటి ఏంటిదంటే ఫస్ట్ కొంచెం జ్ఞాపకం పెట్టుకుంటాం, దాన్ని ప్రాక్టీస్ చేస్తాం. దాన్ని ప్రాక్టీస్ చేస్తే ఏమైతుందంటే ఇక గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉండదు, ఇక అది రొటీన్ గా వచ్చేస్తుంది. అర్థమైందా? నాకైతే చాలా ఇబ్బంది, మర్చిపోతా ఉన్నా, చదువుతా ఉన్నా, మర్చిపోతా ఉన్నా. అదే యాక్చువల్లీ దాన్ని ఎందుకు గుర్తుపెట్టుకోవాలంటే అది గుర్తుంటే దాన్ని అమలు చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చెప్పినట్టు అది ఒకసారి మనం చదువుతాం, అంతేనా? చదువుతాం, దాన్ని అమలు చేస్తూ ఉంటాం, ఒక్కొక్కటి చాలా సార్లు చేసినాం అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ కార్ అట్లా నడపాలని చేస్తూ ఉంటాం కదా, సో ఇది ఆన్ చేయాలి, దాని తర్వాత న్యూట్రల్ అవన్నీ చూసుకోవాలి. ఫోర్ వీలర్ నడుపుతారా? అవన్నీ చూసి ఇట్లా క్లచ్ నొక్కాలి, గేర్ వేయాలి, దాని తర్వాత యాక్సిలేటర్ నొక్కాలి, ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ మెల్లమెల్లగా ప్రాక్టీస్ చేసి తర్వాత గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది, ఆటోమేటిక్ వెళ్ళిపోతాం. ఇక మనం వేరేది ఆలోచన చేసుకుంటే ఇది నడుస్తూ ఉంటది. దాని కొరకనే గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నారు, అంతే. గుర్తుంటే ఏంటంటే మీరు గురించి చెప్పిండు, నేను రాసుకున్నా. చదివిన కొంచెం ఉత్తర టైం పాస్ ఏమన్నా చదువుకున్నప్పుడు ఎట్లా గవర్నమెంట్ చదవచ్చాలని నేను రాసుకున్నాను. కానీ ఇప్పుడు ఉపయోగపడుతుంది. సో గుర్తుపెట్టుకోవడానికి అది కారణం. కేవలం గుర్తుపెట్టుకొని దాన్ని అమలు చేయకపోతే ప్రయోజనం ఉండదు. కానీ మేము కూడా చెప్పంతా అది ఇబ్బంది. సో మీరు మెల్లమెల్లగా వీటిని చిన్నగా అమలు చేసుకుంటా ఉంటే అది మీకు ఉపయోగపడుతుంది నిజ జీవితంలో, ఓకేనా? లేదు అని అంటే జీవితంలో మార్పు జరగదు, దాంట్లోనే ఆ బావిలోనే తిరుగుతాం. బావిలో కప్ప తిరుగుతాయి కదా, ఎటు జంపు పెట్టినా మన దాన్నే ఉంటుంది. అట్లనే మన జీవితం అయిపోతుంది, అట్లనే అలాగనే ఇప్పటికే సగం అయిపోయింది. అర్థమైంది కదా? సో అందుకనే ఈ విషయాలను మంచిగా అర్థం చేసుకొని కొంచెం ఇది చేసుకోవాలి, ఇంకా టైం కావాలి. లక్ష్యం గట్టి బయట వాళ్ళకి ఊళ్ళకి అవసరం ఉంటే కలదు చేస్తారు. నేను కూడా వాళ్ళతో మంచి, వాళ్ళకు కూడా మంచి మైదా నేను బయట ఉండాలని చూసింటారు లక్ష్యం. తర్వాత నేను తప్పులు తీసిన చేయలే అంటది, తప్పులు నొప్పుకుంటున్నా. తప్పు చేసి నీ దగ్గర నమ్మకం లేకుండా ఉండాలంటే అంటున్నారు కదా, వాళ్ళు చేసి కూడా ఒప్పుకో. మంచిగా ఇవన్నీ మెల్లమెల్లగా ఏదైనా అర్థం కాకపోతే అడగాలి, జీవితాన్ని అర్థం చేసుకోవాలి. ఇవన్నీ చాలా చిన్న విషయానికి అలవాటు అయిపోయినా. అందరి చూస్తే నాది చాలా చిన్నగా
చాలా చిన్న విషయం. వీళ్ళందరిది కూడా చిన్నదే, మీరే పెద్దదని కాదు, మీరే చిన్నదని కాదు. నాదైతే బాగా అదేదో చిన్న తెలుసుకోకపోవడం మూలంగా అట్లా మనం దాంట్లో ఇరుక్కుపోయాం. తెలియకపోవడం వల్ల ఇట్లా చెప్పడం లేకపోవడం వల్ల కాదు. ఇదే ఇంకొక 2-3 సంవత్సరాల కింద అయితే